అందరికీ నమస్కారం. మా పేరు వెంకటేష్ నాయక్, కదిరి మండలం నుంచి వచ్చినాను. మా స్వామికి రాష్ట్ర అధ్యక్షుడు, అఖిల భారత రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఈరోజు మా స్వామి కోసం ఇంత దూరం వచ్చాము. ఇంతకుముందు వేరే సంస్థలో పనిచేశాను. నేను కూడా కదిరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండినాను. ఆ సంస్థ నచ్చక మా స్వామి సిద్ధాంతాలతో ఆ స్వామికి కొంచెం బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు మేము కూడా పాల్పంచుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా స్వామిని సత్కరించుకొని మా స్వామిని అదేవిధంగా రాష్ట్ర స్థాయిగా రాష్ట్ర అఖిల భారత సంస్థ ఇచ్చిన వల్ల ఆ స్వామి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటేష్ నాయక్, సున్నపుకోట దండ, కదిరి మండలం. మేము ఇక్కడ మా అధ్యక్షుడు అంజీ నాయక్ ఈ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చిన వల్ల సన్మానం చేయడానికి వచ్చినాం. అందరికీ నమస్కారం. నాగే న్యాయం జరుగుతుండ సర్పంచ్ అయినటువంటి బి ఆంజనేయుల నాయక్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఈ సమక్షంలో సన్మానం చేయడానికి కదిరి మండలం నుంచి మా టీం అంతా రావడం జరిగింది. మా జాతి కోసం ఎన్నో పోరాటాలు, ఇంకా ఏదేదో మా సిద్ధాంతాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆంజనేయుల నాయక్. నేను కదిరి మండలం నుంచి వచ్చాను. ఎందుకంటే మా గిరిజన బిడ్డకి అఖిల భారత బంజారా సేవా సంఘ్లో ఒక అరుదైన గౌరవం దక్కింది. అందుకని మా నాయకునికి కలిసి మేము కూడా మా వ్యక్తి కొద్దీ చిన్న సన్మానం చేసి మా గిరిజన బిడ్డ మా జాతి కోసం బాగా కష్టపడాలని మేము మా వంతు సహాయంగా మేము కొంచెం చిన్న సన్మానం చేసుకొని పోదామని నాగినాయక చెరువు తాండాకి సర్పంచ్ అయిన అంజనాయక్కి సన్మానం చేసుకోదామని వచ్చాము. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ నాయక్, కదిరి మండలం నుంచి వచ్చాను. అదే రాష్ట్ర అధ్యక్షుడిగా అంజలి నాయక్ సార్కి ఇవ్వడం వల్ల మేమంతా కలిసి సన్మానం చేశాము. ఇంతకుముందు సార్ కూడా మాకు దయ వంచి మా తాండలో అన్ని సమస్యలు తీర్చి ఇంకా ముందుకు ఇంకా పోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ ఐబిఎస్ఎస్లో పనిచేశానో మాకు నచ్చలేక నేను ఆ రోజు జాయిన్ అయిన తర్వాత నెలలోనే నేను రిజైన్ చేశాను. ఈ అఖిల భారత్ బంజారా సేవా సంఘానికి మాకు కొంచెం హెల్ప్ ఇస్తే మేము కొంచెం ముందుకు సాగుతామని కోరుకుంటున్నాను. శ్రీ సత్య జిల్లా సోమునేపల్లి మండల కేంద్రంలోని నాయనంచెరు సర్పంచ్ అంజనాయకు మరో అపరూపమైన ఘనత దక్కింది. ABBBS అనగా ఆల్ ఇన్ అఖిల భారత బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అతను వచ్చేసి బంజారా బిడ్డగా గిరిజనుల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిగా స్థానిక సర్పంచ్గా ఎన్నో పనులు చేసుకుంటూ ఎన్నో సేవాక్రమం ముందుకు పోతుండగా ఈ సందర్భంగా అతన్ని బంజారా బిడ్డగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికలు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మాట్లాడడం. అంజీ గారు చెప్పండి. ముందుగా మా స్టార్ జే మనం తరపు నుంచి మీకు అభినందనలండి. స్టార్ జే న్యూస్కి నా నమస్కారం. ఓకే, ABBS రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా అసలు ఊహించారు ఇది ఏమన్నా? అయితే నేను ఊహించలేదు, కానీ మేము చేసే కార్యక్రమాలు 100% ప్రజల్లో చేరుతుందనే నమ్మకంతోనే పనిచేశాము. ఆ నమ్మకం కాస్త కొంచెం టైం పట్టింది, కానీ 100% రీచ్ అయ్యామండి. అంటే మారుమూల ప్రాంతమైన నారాయణ చెరువు అంటే ఒక కేవలం పంచాయతీ మాత్రమే. అయితే ఒక
ఉద్యోగుల పరంగా చూసుకున్నామంటే దేశానికి ఎన్నో సేవలు అందించిన ఉద్యోగులు ఉన్నారు, ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎంతోమంది యువత ఉన్నారు భారతదేశం పని. అలాంటి గ్రామానికి చెందిన మీకు రాష్ట్ర పదవి రావడం అనేది ఎలా భావిస్తున్నారు? ముఖ్యంగా నేను చేసుకున్న అదృష్టం ఏమంటే ఈ సత్యసాయి జిల్లాలో నాగినాయనచెరు సోమందపల్లి మండలంలో పెనగొండ నియోజకవర్గంలో నాగినాయనచెరు తాండాలో పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా నాగినాయనచెరు తాండకి అరుదైన గౌరవం తేవాలనే ఉద్దేశంతో చాలామంది కసిగా పనిచేశారు. చాలా పెద్ద పెద్ద నాయకులు, చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. ఈ రకంగా సేవ చేయడానికి నన్ను నేషనల్ స్థాయిలో నుంచి గుర్తించి ఈరోజు రాష్ట్రానికి అధ్యక్షుడు చేస్తారని మా ఊరికి ఘనత, నా ఊరికితో పాటు నా మండలము, నా నియోజకవర్గం, నా జిల్లాకి, రాష్ట్రానికి కూడా ఘనత అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, అయితే గతంలో మీరు ఏఐబిఎస్ఎస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు పనిచేశారు. ఆ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలామందికి నిరుపేద తండాపు చెందిన గిరిజనులు చనిపోతే కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందించారు. అక్కడ అలాంటిది సడన్గా అటు కాకుండా ఇక్కడ ఏబిబిఎస్ఎస్కి ఎందుకు రావడం కారణం ఏంటి? మంచి క్వశ్చన్ వేశారు సార్. నేనేం చెప్తున్నానంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్లో చిన్నపాటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. నా వంతు సేవలు జిల్లా అధ్యక్షుడిగా అయినా కూడా రాష్ట్రానికి తెలిసేలా పనిచేశాను. రాష్ట్రం కాస్త నేషనల్ వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాలు ఆ సంస్థలో 2 ఏళ్ల కంటే మించి పనిచేయడానికి లేదు. ఆ సంస్థలో 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. నా పదవి కాలం పూర్తి చేసుకున్నాను. ఇకనైనా సెలవు తీసుకొని హ్యాపీగా ఇంట్లో ఉందామనుకుంటే మరొక పెద్ద బాధ్యత నా భుజాన్ని వేయడం జరిగింది. అంటే ఇది బాధ్యత ఒకటే కాదు కదా, గుర్తింపు కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో తాండాలు ఉన్నాయి, ఎంతోమంది గిరిజనులు ఉన్నారు, ఎంతోమంది యువకులు ఉన్నారు. అలాంటిది మిమ్మల్ని ఏరికోరి ఎంచుకోవడానికి కారణం కూడా ఉండొచ్చు కదా. నేను అదే అంటున్నాను కదా సార్. ఏం చెప్తున్నానంటే ఎన్నడూ లేదు, నేషనల్ స్థాయిలో గుర్తింపు పడడం అంటే ఎన్నడూ లేదు. అది మా బంజారా ప్రజలు లేకపోతే మా టీమో వీళ్ళందరూ చేసుకున్న పుణ్యమో లేకపోతే నా పుణ్యమో నా అదృష్టమో కాదు, కానీ నా జాతికి సేవ ఇంకా చేయాలనే ఉద్దేశంతోనే నన్ను ఈ బాధ్యత ఇచ్చారని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఓకే, అయితే ఏబిబిఎస్ ద్వారా అంటే మీరు మీ సంఘం ద్వారా మీ గిరిజన ప్రాంతం పిల్లలకి, యువతకి, నిరుద్యోగులకి అంటే మొట్టమొదటి మీరు వేయబోయే అడుగు ఏంటి? మొట్టమొదట అడుగు కదిరి ప్రాంతంలో చాలా గిరిజన తాండాలు ఉన్నాయి. కదిరి ప్రాంతం నుంచి మొదలు పెడుతున్నాము. అది కమింగ్ సూన్ షార్ట్లీ చెప్తాం, టైం కూడా డేట్ కూడా చెప్తాము. కదిరి నుంచే మొదలు పెడుతున్నాము. అయితే మా గిరిజన తాండాలో ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా చాలా తాండాలు, డెవలప్ కాని తాండాలు చాలా ఉన్నాయి సార్. ఆ తాండాలని డెవలప్ దిశలో తీసుకుపోవడానికి గవర్నమెంట్ అయితేనేముంది, రాష్ట్ర గవర్నమెంట్ అయితేనేముంది, నేషనల్ గవర్నమెంట్ అయితేనేముంది, మేము దాంతో కొట్లాడైనా పోరాటం చేసైనా నా గిరిజన ప్రాంతము, నన్ను నమ్ముకున్న ప్రజల్ని కంపల్సరీ న్యాయం చేకూర్చే దిశలోనే నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను సార్. అయితే ఒకవైపు సర్పంచ్గా, ఒకవైపు కుటుంబ పెద్దగా, మరోవైపు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా బ్యాలెన్స్ అయిపోతారు? తప్పదు, కొన్ని ఉడుదుడుకులు ఉంటాయి, కొన్ని సమస్యలు జరుగుతాయి. అయినా కూడా అంటే పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఒక పడవ మీద ప్రయాణం చేస్తేనే ఒక రకంగా ఉంటుంది, అలా 2-3 పడవల మీద ప్రయాణం అంటే ఎలా తట్టుకోగలరు? అదే కాకుండా మీరు వైసీపీ నాయకుడు కూడా, అయితే 4 పడవలు బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతారు? వైసీపీ అనేది నా పర్సనల్గా తీసుకుంటాను సార్. ఎందుకంటే నా రాజకీయ భవిష్యత్తులో వైసీపీ పార్టీ నాకు పెట్టిన ఒక ఇది. వైసీపీ పార్టీ అనేది నా కుటుంబం. ఆ కుటుంబంలో నా కేవలం నా పర్సనల్కి మాత్రమే పార్టీని వాడుకుంటాను. నా పర్సనల్, నా రాజకీయ వ్యక్తిగతంగానే వాడుకుంటాను. జాతి పట్ల ఏ సమస్య వచ్చినా తన మన భావం లేకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను సార్. ఓకే, అయితే కదిరి ప్రాంతం నుంచి మొట్టమొదటిగా వేయబోతున్నాం అంటున్నాను. అయితే మనకు స్థానికంగా ఫస్ట్ పెద్దలు చెప్పారు మనకు ఇంటా గెలిచి రచ్చా గెలిచమన్నారు. మరి ఇంటా ఏం గెలవబోతున్నారు ఏబిబిఎస్ ద్వారా? ఇంటా గెలిచడానికి ఇంట్లో పెద్ద మనిషినే చేశారుగా, ఇంకా నన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అది కదిరి ప్రాంతంలో ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఇంక ఇంట్లో పెద్దోడే నేను ఉండగా నా ఊరు నేను ఈరోజు కాకపోతే రేపు చేసుకోగలను. అయితే కదిరి ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే కదిరి ప్రాంతంలో చాలా తాండాలు, చాలా గ్రామాలు మారుమూరంలో ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా నాటి సారాయి వగేరా వగేరా అమ్ముకొని జీవనం పోషించుకునే వాళ్ళు ఉన్నారు సార్. కూలి చేస్తేనే కుండకాల లేకపోతే ఎండకాల పరిస్థితులు ఉన్నారు. వాళ్ళని చైతన్యం తేవడమే లక్ష్యంగా తీసుకుంటాం. మొట్టమొదటిగా నాతో పాటు నడవడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఆహ్వానించో నేను వాళ్ళలో ఒక కార్యకర్తగా, వాళ్ళలో ఒక నెంబర్గా, ఒక కుటుంబ సభ్యుడిగా పనిచేస్తాను.
నేను ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు అని చెప్పి ఎక్కడ ఫీల్ కాకోకుండా వాళ్ళతో మెమోకమై వాళ్ళతో పాటే పనిచేసి నా జాతిని కావచ్చు, నా ప్రజలను కావచ్చు కాపాడుకునే దిశలోనే పోతాం సార్. ఓకే సార్, ఫైనల్గా ఒకే ఒక మాట. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు మీరు ఎంచుకున్న ప్రాంతం కదిరి ప్రాంతం సత్సాయి జిల్లాలోకి వస్తుంది. మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఏం చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మీ గిరిజన తాండాలు తిరగబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మీ గిరిజన యువకులకు ప్రోత్సాహకాలు చేసి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేందుకు సహాయ సహకారాలు అందిస్తారు? ముఖ్యంగా 175 నియోజకవర్గంలో చాలా వరకు మా ఓటు ప్రాధాన్యత తీసుకుంటే దాదాపు 35 లక్షల మంది జనాభా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం మేము. ఆంధ్ర రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా ఫామ్ కావచ్చు, ఆ గవర్నమెంట్కి మూల స్థాయిలో ఎక్కడన్నా గుర్తుపెట్టుకోండి, వన్ సైడ్ ఓట్ బ్యాంకింగ్ ఉండే ఒక గిరిజనులు మాత్రమే. ఎక్కడ ఏ క్యాస్ట్ అయినా కావాలని అక్కడ ఇక్కడ ఉండదు, కానీ గిరిజనులు మాత్రం ఒకే మా తాండాలో ఒక నినాదాలు ఉంటాయి. నాయక్ కార్భారీ డావ్ అనే నినాదంతో ఉంటుంది. మ్యాక్సిమం నాయకుడు కానీ కార్భారీ కానీ డావో కానీ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో తాండా ప్రాంతాల్లో, ఆ తాండా ప్రాంతంలో ఉన్న తాండా ప్రజలంతా దాన్నే కట్టుబడి నడుస్తారు. అదేవిధంగా ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ కూలిపోవాలన్నా కూడా మా వంతు పాత్రగా 100% పోషిస్తాం సార్, ఎటువంటి డౌట్ లేదు. అంటే ఏకంగా మీరు అధ్యక్ష అయిన తర్వాత గవర్నమెంట్ కూల్చడానికి సిద్ధమైపోయారు, కూల్చడానికైనా నిలబెట్టడానికి కూడా. ఓకే అండి, ఓకే. చూసారు కదా, ఖచ్చితంగా గిరిజన బిడ్డల కోసం తను ఖచ్చితంగా పనిచేస్తానని మాట ఇచ్చే రకమా కాదు, ఖచ్చితంగా చేతులు చేసి చూపిస్తాము. ప్రభుత్వమే కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎక్కడైనా సరే మా గిరిజన ప్రాంత ప్రజలతో పాటు యువకులు కూడా మంచి భవిష్యత్తు చూపిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మంచి దారిలో చూపిస్తాం. దాంతోపాటు కుండగలితే కానీ కడుపు తాండాలు ఎన్నో ఉన్నాయి, ప్రతి ఒక్క తాండాకు న్యాయం చేస్తాను. మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధికి పోరాటం పడతామని చెప్పేసి అఖిల భారత బంజారా సేవా సంఘ్ అధ్యక్షుడు అంజీ నాయక్ గారితో మాట్లాడడం, ఆయనకి మన స్టార్ జమనం తరఫున అభినందనలతో పాటు ధన్యవాదాలు.